దగ్గరికి వద్దాం. నిన్న చూసాము పవన్ కళ్యాణ్ పైన కామెంట్ చేశారు. పెళ్లిలే కాదు మళ్ళీ పెళ్లిళ్ళ ప్రస్తావన వచ్చింది. పెళ్లిలే కాదు నియోజకవర్గాలు కూడా 4 అని. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న రవిచంద్రారెడ్డి గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి, 60 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది చాలా దిగజారుడు విమర్శలు. అంటే రాజకీయాల్లో కొన్ని విలువలతో నైతికతతో ఉండవలసిన అవసరం ఉంటుంది ఏ నాయకుడికైనా సరే. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి దిగజారుడు విమర్శలు చేస్తున్నారు అంటే మనకి స్పష్టత వచ్చేసింది. ఆయనకి ఓటమి అనే భయం అంచులో ఉన్నాడు. దానివల్ల ఆయన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనకు అనవచ్చు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఎవరి పర్సనల్ మ్యాటర్స్ కానీ అనవసరమైనటువంటి విషయాలు కానీ ప్రస్తావించకూడదు. వాళ్ళు చేసినవి ఏంటి, చేయబోతున్నవి ఏంటి, ఈ రకమైనటువంటి ప్రచారాలే చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలకి చేయకూడదు అని జనరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఖచ్చితంగా చెప్పబడింది. అంటే మనకి లా అన్నా గౌరవం లేదు, చట్టం అన్నా గౌరవం లేదు. మనకి ఏది తోస్తే అది మాట్లాడతాము. మనము చెప్పిందే వేదము, నేను చెప్పింది వినండి మీరంతా అని ఈ రకమైనటువంటి నియంతృత్వ ధోరణి మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ఎన్నికల ప్రచారంలో. ఆయన మాట్లాడే ఆ వ్యక్తిగత అంశాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి సానుభూతి పొందాలన్నటువంటి ఒక దుర్మార్గ అసలు ప్రేమ లేదు ఆలోచన. శివశంకర్ గారు, రాష్ట్రం పైన ప్రేమ లేదు ఆయనకు, ఏ నియోజకవర్గం ప్రేమ లేదు. చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోయారు. ఇలాంటి వాళ్ళక మనం ఓట్లేయాల్సింది అని ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు కదండి. కౌలు రైతులు చనిపోతే ఆదుకున్నది ఎవరో ప్రజలకు తెలుసు. భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆ బడ్జెట్ అంతా లాగేసుకొని వేరే దానికి బదిలీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరో తెలుసు. అనేక సమస్యల మీద పోరాటాలు ఎవరు చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిచితమే. అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెబితే వినే స్టేజ్ లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు లేరండి. ఆయన అనుకుంటున్నాడు నేను చెప్పితే అందరూ వినేస్తారు, నాకు ఓటేస్తారు అని చెప్పేసి. అది ఆయన భ్రమ. అది కరెక్ట్ కాదు. రెండవది, నాకు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవు, సంక్షేమ పథకాలు ఓటు వేస్తేనే, నాకు ఓటు వేస్తేనే ఉంటాయి అనడం అన్నది అది చాలా కుర్రచేష్టలు అండి. సంక్షేమ పథకాలు రాజ్యాంగం నిర్దేశించినటువంటి పథకాలు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం ఉన్నా, వేరే ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా 1956 నుంచి కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఇదేంటో ఈయన కొత్తగా వచ్చి కనిపెట్టి ఇక్కడ ప్రజలకు పరిచయం చేసినట్టు మాట్లాడతారు ఈయన. ఇప్పుడు ఈ రకంగా ఎన్నికల్లో ప్రజలని మాయ చేసి మభ్యపెట్టి మీరేం చేశారో చెప్పండి. అగ్రికల్చర్ కి, రైతులకు ఏం చేశారో చెప్పండి. నిరుద్యోగులు 24% వచ్చి దేశంలో ప్రథమ స్థానం ఉంది, వాళ్ళకి ఏం చేశారో చెప్పండి. పారిశ్రామికవేత్తలకు ఏం చేశారో చెప్పండి. శివప్రసాద్ గారు, ఇప్పుడు ఒకటి శివశంకర్ గారు, నాకు తెలిసి ఎవరు కూడా నాకు తెలిసి రాజకీయ నాయకుడు అడగరు ఏంటంటే నేను చేసిన కాబట్టే నాకు ఓటేయండి, నేను చేయకుంటే నాకు ఓటేయకండి. ఇంత 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 ఇలా చెప్తున్నారు కదా. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం వెళ్ళింది. అది అందులో పర్వాలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఒక మాట, నా పరిపాలన మీద ఇష్టపడితే ఓటేయండి అనడంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇక్కడ వ్యక్తిగత అంశాల మీద దాడి చేసి తద్వారా లబ్ధి పొంది సానుభూతి రాజకీయాలు, ఇది తప్పు అండి ప్రజాస్వామ్యంలో. పర్టికులర్లీ ఎన్నికల ప్రచారంలో అవి చాలా తప్పు. ఆల్రెడీ మేము ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చాం. ఈయన వ్యక్తిగత విమర్శలు చేయడము, అన్జస్టిఫైడ్ ఇన్వాజన్ ఆఫ్ ది పర్సనల్ మ్యాటర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఇస్ టూ మచ్. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదిది. వెరీ దిగజారుడు రాజకీయాలు. ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంత దిగజారుడు భాష గాని, ఇంత దిగజారుడు టాక్టిక్స్ గాని వాడినట్టు దాఖలాలు నా ఊహ లేదండి. భానుప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇక్కడ పురంధేశ్వరి పైన, బీజేపీ పైన కూడా కామెంట్ చేశారు. కేవలం అంటే కూటమిలో బీఫామ్ ఇవ్వాలంటే చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ముఖ్యంగా బీజేపీలో అభ్యర్థులన్నీ కూడా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. ఆయన చెప్పిన వాళ్ళకే
పురంధేశ్వరి టికెట్స్ ఇచ్చారు అనేది వాస్తవం ఉందా ఇందులో? మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. Yes. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అండి. వాళ్ళకి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా పార్టీలో జరిగే విషయాలు వాళ్ళకి ఎందుకండి? మా పార్టీలో మేము ఒక లైన్ లో ఉన్నాం. మాకు పార్లమెంటరీ బోర్డు ఉంది, ఎలక్షన్ కమిటీ ఉంది. స్టేట్ నుంచి దాదాపు నేను కూడా ఒక జిల్లాకు అబ్జర్వర్కి వెళ్ళాను. ఒక్కొక్క జిల్లాలో పేర్లు కలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో 3 పేర్లు స్క్రూటినీ చేసి మేము రాష్ట్ర పార్టీకి పంపించాము. రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి పంపించింది. అట్లా అలయన్స్ వచ్చిన తర్వాత ఎవరికి సీట్లు ఇవ్వాలో ఒకసారి మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి